మేడం గారు మరి వాటికి ఏ విధంగా పరిష్కరించుకున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. మీరందరూ మూలంగా ఉంటే కొంతమందికి ఆ వీడియో 5 నిమిషాలు 2-3 విషయాలు చెప్పారు. వాటిల్లో నెంబర్ 1 విషయాలు 3 కూడా చెప్పింది. నాకు తెలిసి ఇంకా 2 విషయాలు చెప్తాను సార్కి. నూజివీడు మైలవరం అసలు మార్కెట్ అనేది ఉందా లేదా, మార్కెట్ వల్ల రైతులకి ఎంత ఉపయోగం జరుగుతుందంటే అసలు ఉపయోగం అనేది లేదు. దీనికి అనుసంధానంగా నూజివీడు మైలవరం తుళ్ళూరు ప్రాంతాలకి రైతులందరికీ అనుగుణంగా ఉండేటట్టు ఈ 3 ప్రాంతాలు సర్వే చేసి ఈ అందరికీ మధ్యలో ఎక్కడైనా సరే సరైన ఒక పెద్ద మార్కెట్ తయారు చేసి ఈ రైతులందరికీ ఉపయోగంగా ఉంటుంది. మార్కెట్ ఇస్తున్న వల్ల ఒక 15 ఎకరాలు సరిపోతుంది. పెద్దలు చాలా మంది రైతులందరికీ ఈ విషయం మీద ఈ సమస్య నచ్చినట్టు మీకు తెలియజేస్తారు. నెక్స్ట్ 2 పొగాకు బోర్డులాగా ఈ మామిడి కూడా భారతీయ ఇది మీరు చూసుకుంటే డిఫరెంట్ పూత దశలో పేరు బ్లాక్ టిప్స్ చేస్తాను, పూతను బ్లాక్ చేస్తాను. మే నెల వస్తే 1 డేకి వస్తాను. ఆ కాయలో పురుగులు వస్తాయి, బయటికి వెళ్తే మార్కెట్ కొనుక్కెళ్ళి నాశనం అయిపోతుంది. వాళ్ళకి 10 రూపాయలు వచ్చేటట్టు చేస్తే దీని మీద రిజెక్ట్ చేయకోకుండా మామిడిని ఎలా బతికిస్తారో చెప్పండి. మీరు మీ అభిప్రాయాలు చెప్పిన తర్వాత మళ్ళీ మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. లోకల్ ఇండస్ట్రీ, పౌడర్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తే ఇక్కడ వచ్చిన మార్పుల్లో రాబోయే కాలంలో రాబోయే తరాలకి ప్రపంచవ్యాప్తంగా పౌడర్ వాంటింగ్ ఉంది. షార్టేజ్ ఇక్కడ తయారు చేసే వ్యవస్థ లేదు. కేజీ వచ్చి 40 రూపాయలు చొప్పున మార్కెటింగ్ కూడా చేయడం జరుగుతుంది. రైతులందరినీ వాట్సాప్ గ్రూప్ చేసి మనం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్ని చోట్ల కూడా రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి మామిడి పండ్లకి వాళ్ళే ఫోన్ చేసి స్వయంగా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫోన్ చేయడం, మేము మార్కెటింగ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు ఆయన వ్యవసాయం ఏ విధంగా మొదటి నుంచి స్టార్ట్ చేయవచ్చు అనేది మామిడి వ్యాపారస్తులకు, వేదిక మీద ఉన్న సహచరులు, అధికారులు, విలేకరుల సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ అందరికీ గుర్తొచ్చేది మామిడికాయ. కానీ మామిడి పంటలు పట్టించుకున్న ఏదైతే ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేయాల్సినంత సహాయం ఈ మామిడి రైతులకి చేయలేదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే లాభదాయకం లేనప్పుడు ఎవరు కూడా దాన్ని ఏ వృత్తిని కూడా కొనసాగించలేరు. నేను కూడా 40 ఎకరాలు మామిడి చెట్టు నరికేశాను ఇక్కడ పొలాల్లో. ఏమి రావట్లేదు, ఆఖరికి ఏదైనా ట్రాక్టర్లో పిచ్చారు పడుతున్నాను. పంట గురించి తెలియదు కానీ ట్రాక్టర్ తీసుకొచ్చి మొదలుకున్నాను. ఆ ఖర్చు కూడా రాని పరిస్థితుల్లో కొట్టేయాల్సి వచ్చింది. నూజివీడులో ఎదురు రాష్ట్రంలో గెలిచిన తర్వాత ఈ పంట మీద అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా రైతులకు కావాల్సింది ప్రభుత్వ సహకారం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అదే మ్యాంగో రీసెర్చ్ సెంటర్ దీంట్లో ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కూడా పనిచేస్తామని. ఈ సంవత్సరం నుంచి, ఈ సీజన్ నుంచి వచ్చే సీజన్ లోపల నూజివీడు మామిడికి మార్కెట్లో బ్రహ్మాండ
చెప్పేసి సవినీయంగా పెట్టుకుంటూ ఉన్నాను. మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏం కావాలో నాకు తెలియజేయండి, లేదా మీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నం చేయండి. కానీ అది లేదు ఇది లేదు అని ఈ కార్యక్రమాన్ని మాత్రం నీరు కాల్చదని చెప్పేసి మనం చేస్తాము. రీసెర్చ్ సెంటర్లో కావాల్సిన మంది సిబ్బంది లేదని చెప్పేసి చెప్తా ఉంటారు, సైంటిస్ట్ కూడా లేదు. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం, వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఎన్ని పోస్టులు కావాలని తీసుకున్నాం. కానీ మీ రీసెర్చ్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఒక రైతు కూడా మీ రీసెర్చ్ ఫలితాలు ఫలాలు అందునే అభిప్రాయం నాకు లేదని రీసెర్చ్ సెంటర్ అలంకారపరంగా మారిపోయింది తప్పితే దాని ద్వారా ఈ ప్రాంత రైతులకు అందుతుంది ఏమీ లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పైతే క్షమించమని తెలుసుకోవడం